లోకేష్ కి చెబితే అక్రమమైన సక్రమమే. నంద్యాల డైరీ చైర్మన్ పదవి విషయంలో నారా లోకేష్ జోక్యం. అడ్డదారుల్లో భూమా విఖ్యాత్ రెడ్డికి కట్టబెట్టే ప్రయత్నం. ప్రశ్నించిన సొసైటీ సభ్యులపై బైండ్ ఓవర్ ప్రయోగం. ఎంతటి అక్రమమైనా సరే నారా లోకేష్ కనుసైగ చేస్తే అది అమలైపోవాల్సిందే. అర్హత లేకపోయినా చైర్మన్లు అయిపోతారంతే. నంద్యాల డైరీ చైర్మన్ పదవి విషయంలో అదే జరుగుతుంది ఇప్పుడు. నంద్యాల విజయ డైరీ చైర్మన్ పదవిని తన తమ్ముడు భూమా విఖ్యాత్ రెడ్డికి ఇప్పించేందుకోసం భూమా అఖిల ప్రియ సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. నిజానికి డైరీ చైర్మన్ అవ్వాలంటే సొసైటీ సభ్యత్వం ఉంటేనే సాధ్యమవుతుంది. విఖ్యాత్ రెడ్డికి చక్రవర్తులపల్లె పాల సొసైటీలో సభ్యత్వం ఉండేది. కానీ సొసైటీకి ₹1,20,00,000 బకాయి పడ్డాడని చెప్పి విఖ్యాత్ రెడ్డిని డిఫాల్టర్ గా ప్రకటించింది. అతని సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో ముత్యాలపాడు పాల సొసైటీలో గట్టిగా ప్రయత్నించి అధ్యక్షుడు అయ్యాడు. విషయం ఏంటంటే అసలు సభ్యత్వమే లేకుండా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దీన్ని ప్రశ్నిస్తూ అసలు సభ్యత్వం లేకుండా అధ్యక్ష పదవి ఎలా కట్టబెట్టారో చెప్పాలంటూ ఆ సొసైటీ సభ్యులకు 3 మెన్ కమిటీ నోటీసులు ఇచ్చింది. అక్కడి నుంచి మొదలైంది అసలు కథ. భూమా విఖ్యాత్ రెడ్డి ఎప్పుడైతే నారా లోకేష్ ని కలిశారో అప్పటి నుంచి స్టోరీ మారిపోయిందని చెప్పుకుంటున్నారు. 3 మెన్ కమిటీ సభ్యులపై బైండ్ ఓవర్ ప్రయోగించారు. ఎవరికీ నోటీసులు కూడా ఇవ్వకుండా బైండ్ ఓవర్ ఎలా చేస్తారని డైరెక్టర్లు ప్రశ్నించినా సరే అదంతే, అది మా రూల్ అని చెబుతున్నారు పోలీసులు. మొత్తానికి అక్రమ పద్ధతుల్లో వెళ్లాలంటే నారా లోకేష్ ని కలవాలి అని నిరూపించిన ఘటన ఇది.